జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని, బీజేపీ ఓట్లన్నీ బీఆర్ఎస్ కు పడతాయని అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఆ పార్టీ తెలంగాణ ప్రజలకు బాకీ పడిందని మంత్రి జూపల్లి ఆరోపించారు. ఇవాళ 2024లో మీ గెలుపుకు సహకరించినాడు కాబట్టి ఇవాళ మీరు ఆ శాసన సీట్లల్లో వాళ్ళకు టీఆర్ఎస్కు లోపాయకారిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనే మాట మాట్లాడుతున్నాను. కేటీఆర్ గారు తానా అంటే కిషన్ రెడ్డి తందానా అంటాడు, కిషన్ రెడ్డి తానా అంటే కేటీఆర్ తందానా అంటాడు. ఇద్దరి మూస పోసినట్టే ఇద్దరు ఒకరికొకరు కూడా బలుకున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రజలు గమనించాలి. అటేసిన ఓటు ఇటే, ఓటు ఇటేసిన అటే. ఈ సందర్భంలో సరే రాజకీయాలు నడుస్తూ ఉంటాయి, మేము కూడా మాట్లాడుతున్నాం, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటే ఒక ఛాలెంజ్ కిషన్ రెడ్డి గారు, పోయినసారి 25,000 వచ్చినాయి, ఈసారి ఆ నోట్లు తెచ్చుకోగలుగుతావా, లేకపోతే దేన్ని ఛాలెంజ్ చేస్తాం. మా బాకీ కార్డు మీ ఫోన్ కేటీఆర్ లెక్క ప్రకారం పోతే మా బాకీ కార్డు 2 సంవత్సరాలదే కదా, మాకు ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మళ్ళీ ప్రజలు ఆశీర్వదిస్తారు, మళ్ళీ 5 ఏళ్ళు ఉంది, అంటే ఇంకా 8 సంవత్సరాల పాటు ఉంది. అయినా మీరు మా బాకీ కార్డు 2 సంవత్సరాలు ఇస్తున్నారు. మీ బాకీ కార్డు ఎప్పటిది? మీది 10 సంవత్సరాల బాకీ కార్డు. 10 సంవత్సరాల కింద మీరు చెప్పినటువంటి అంశాలు మళ్ళీసారి ప్రజలకు తెలుసు, మళ్ళీసారి జ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీడియా ద్వారా.